అంబర్పేట్ డివిజన్లో మున్సిపల్ కాలనీలోని అంబర్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు 1 కోటి రూపాయల ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వము డయాలిసిస్ సెంటర్ ఓపెన్ చేయడము చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. దీనికోసం 1 సంవత్సరం నుంచి మంత్రివర్యులతోటి మరియు హై లెవెల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి అంబర్పేటలో ఇప్పటి వరకు చాలామంది పేషెంట్లు ఉన్నా కూడా, బీదవాళ్ళు ఉన్నా కూడా డయాలసిస్ కోసము ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వాళ్ళు చాలా ఆర్థికమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని చూసి ఈ మన కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఒక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయాలనే దృక్పథంతో ఇక్కడ ఈరోజు నేను మరియు అంబర్పేట కార్పొరేటర్ గారు మరియు డాక్టర్లు అందరం కలిపి ప్రారంభోత్సవం చేసినాము. అంబర్పేటలో ఉండే డయాలసిస్ పేషెంట్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చాలా మంచి ప్రామాణికంతో మెషిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సింగిల్ యూజ్ మెషిన్స్ అంటారు. ఒక పేషెంట్కు వాడిన వస్తువులు ఏవైతే పరికరాలు ఉన్నాయో మళ్ళీ వేరే పేషెంట్కు వాడరు. అవి పేషెంట్కు వాడిన తర్వాత డిస్పోజ్ చేస్తారు. ఇక్కడ 20 మందికి పేషెంట్లకు ఒకరోజు మనం డయాలసిస్ చేయొచ్చు. ఏమైనా రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీలో మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా కూడా మేము డాక్టర్లకు స్టాఫ్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. టెక్నికల్ రీజన్స్ చూపెట్టి వాళ్ళని వాపస్ పంపకండి. వాళ్ళు చాలా బీదవాళ్ళు. వాళ్ళందరినీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. లేకపోతే ఒక్కొక్క పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే నెలకు అంటే ఒక్కసారి డయాలసిస్ చేస్తే 3,000 రూపాయలు అవుతుంది. నెలకు 30-40 వేల రూపాయలు ఖర్చులు డయాలసిస్ పేషెంట్కు అవుతున్నాయి. అవన్నీ కూడా మీకు ఆదా అవుతుంది. ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఒక ఐరన్ ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి అందరికీ డయాలసిస్ పేషెంట్ల విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పులు వేసుకోవచ్చు. ఇవి 5 మిషన్స్ ఉన్నాయి. షిఫ్ట్లో 5 డయాలసిస్ అవుతుంది. చేసుకో. ఇంకా 2-3 అయితే పెట్టు. ఇంకా 2-3 మిషన్స్ అయితే ఇంకా 2-3 పెట్టినా కూడా రోజుకు 30 మంది. మేము బయట కూడా మీకు క్లీనింగ్ అన్నీ కూడా చేసినాము. ఎవరైనా వచ్చినా కూడా మంచి వాతావరణం కలిగి మేడం కూడా సలహా ఇచ్చారు. ఒక పేషెంట్ మీద 1,500 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంటే అంతకుముందు ఇట్లా డిస్పోజబుల్ లేకుండా రీయూజ్ చేసేవాళ్ళు. 10 మందికి ఉపయోగించింది. ఓన్లీ 1 మళ్ళీ అది దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గుతుంది. అయితే మనము ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏ పేషెంట్ వచ్చినా కూడా పేషెంట్లకు మాత్రం తిరిగి పంపించచ్చు. ఏదైనా ఒక విధంగా అడ్జస్ట్ చేసి ఆరోగ్యశ్రీలో లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారు. వాళ్ళ దగ్గర ఉండేది. అటువంటిప్పుడు కూడా మీకు సాయం. ఇక్కడ మనకి డయాలసిస్ సెంటర్ని మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మా లోకల్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు సపోర్ట్ చేసినందువల్ల ఇక్కడ ఈరోజు ఇక్కడ డయాలసిస్ కేంద్రం స్టార్ట్ అయింది.
నేను అంటే నా 5 నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి. నేను సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకున్నాను. ప్లేస్ లేదు, మేము వెళ్ళిపోతాం వేరే దగ్గరికి ఎక్కడికైనా అంటే లేదు అంబర్పేటలో చాలామంది పూర్ పీపుల్ సఫర్ అవుతున్నారు డయాలసిస్ కోసం. ఎక్కడో కింగ్ కోటికి గాంధీకి వెళ్తే వాళ్ళకి స్లాట్స్ కూడా దొరకట్లేదు, ప్రాబ్లం అవుతుంది. చాలామంది పూర్ పీపుల్ సఫర్ అవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అని సార్కి చెప్తే సార్ ఈ బిల్డింగ్లో ఏదో ఒకటి మనం చేద్దామమ్మా అని వెంకటేష్ సారు విజయకుమార్ గారు చెప్పినందువల్ల నేను కూడా మా పై ఆఫీసర్స్ నన్ను అంటే చూద్దామమ్మా అంటుంటే కూడా చొరవ తీసుకుని మేము స్టార్ట్ చేసేసాము. మీరందరూ దయచేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కొంచెం వినియోగించుకొని ఎక్కడికో మీరు వెళ్ళి బాధలు పడకుండా ఎందుకంటే కిడ్నీ వ్యాధితో సఫర్ అయ్యే పేషెంట్స్కి డయాలసిస్ చాలా ఇంపార్టెంట్. డయాలసిస్ అయితే కానీ ప్రాణాలు నిలబడవు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల వాళ్ళందరూ పూర్ పీపుల్కి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఇక్కడ డయాలసిస్ కేంద్రం స్టార్ట్ అయింది అని. దయచేసి ఇక్కడికి వచ్చి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను సార్ తరఫున. మా